ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆ అమ్మాయికి ఎప్పుడు చేరుతదో నాకు తెలియదు. తను ఎప్పుడు వింటదో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయికి నేనిప్పుడు సూటిగా ప్రశ్నలు అడుగుతా. నువ్వు ఇప్పటి వరకు ఒక మనిషి రూపంలో ఉండడానికి కారణమే నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు లేకపోయి ఉంటే నువ్వు ఉండేదానివా ఈ భూమి మీద? నీ లైఫ్‌లో నీ ప్రేమికుడు ఉండేటోడా? నువ్వు చంపే ముందు ఒక్క క్షణం నీ కన్న తల్లిదండ్రులని గుర్తుకు రాలేదా అమ్మ తల్లి? అసలు నీది ప్రేమనే కాదు, కామం, వ్యామోహం. అందుకే నీ కళ్ళు మూసుకుపోయినాయి. నిన్ను ఊపిరి పోసి కని పెంచినందుకు వాళ్ళ ప్రాణమే తీసావు కదా అమ్మ తల్లి. నువ్వు అమ్మ తల్లి కాదు, పిశాచివి, రాక్షసివి, మానవ రూపంలో ఉన్న మృగానివి. నీకు జంతువులతో కూడా పోల్చదు, పాపమే అవుతుంది. నీకు ఇప్పుడు ఒకటే అడుగుతా, నువ్వు బ్రతికి ఉండగలుగుతావా? సరే, బ్రతికినా సంతోషంగా ఉండగలుగుతావా? నీ కన్న తల్లిదండ్రులను చంపిన పాపం నీ ఒంటి మీద, నీ గుండె మీద, నీ మైండ్‌లో మోస్తూనే ఉంటావు. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు చేసిన పాపం అనుక్షణం నీ గుండెల్లో మోస్తూనే ఉంటావు.